సో నాకు ఎప్పుడు ఒక క్యూరియాసిటీ అండి, అందరూ మిమ్మల్ని అదిరే అభి అని పిలుస్తారు, మీ యాక్చువల్ పేరేంటి? అభినయ్ కృష్ణ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఫ్రమ్ విచ్ అదిరే అభి హ్యాస్ బీన్ డిరైవ్డ్. ఓకే. బట్ అభినయ్ కృష్ణ కంటే ముందు స్కూల్లో ఉన్న పేరు హరికృష్ణ. హరికృష్ణ. సో అభినయ్ కృష్ణ అనే పేరు నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చారు. ఓకే. అది అలా కంటిన్యూ చేస్తూ కొన్ని షోస్ చేసిన తర్వాత జబర్దస్త్కి వచ్చేటప్పటికి అక్కడ టీమ్ లీడర్కి ఒక ట్యాగ్ ఉండాలన్నట్టు. ఆ ట్యాగ్లో భాగంగానే అదిరే అని యాడ్ అయ్యి అభినయ కృష్ణ నుంచి అభి వచ్చింది, అదిరే అభి అక్కడి నుంచి వచ్చింది. ఓ సూపర్. సో ఇంత పెద్ద స్టోరీ ఉందా? అది పెద్ద చరిత్రలు రాసుకునే స్టోరీ కాదు కానీ గుడ్ టు నో దాట్. ఇంకోటండి, మీరు సో మీకు ప్యాషన్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డైరెక్షన్ ఇవన్నీ ఉండేనా, లేదంటే యాక్సిడెంటల్ గా? నాట్ ఎట్ ఆల్ యాక్సిడెంటల్ అండి. చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ అది. ఓకే. స్కూల్లో కూడా మిమిక్రీ కానీ డాన్స్ కానీ చేసేవాడిని. మా రిలేటివ్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఫస్ట్ డాన్స్ నేనే చేసేవాడిని అక్కడ. సో అలా స్కూల్లో అండ్ ఫంక్షన్స్లో డాన్స్లు చేస్తూ మిమిక్రీ చేస్తూ స్టెప్ బై స్టెప్ వస్తున్న టైంలో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చదువు కంటే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఉన్నాయని చెప్పి లేటర్ ఆన్ డిగ్రీ చదువుకునే టైంలో ఐ థాట్ ఒకసారి ట్రై చేద్దామని. బట్ మన జనార్దన్ మహర్షి గారు అని రైటర్, ఆయన హీ గేవ్ మీ ఎ సజెషన్, ఇప్పుడు కాదు నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ ట్రై, చదువు ముఖ్యం అని చెప్పిన తర్వాత దెన్ ఐ స్టాప్ టోటల్లీ, వద్దులే ఇంకా చదువుకుందామని. నేను ఎంఎస్సి చదువుకుంటున్న టైంలో ఈశ్వర్ సినిమా కోసం ఆడిషన్స్ అవన్నీ జరుగుతున్న టైంలో నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం, ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే నన్ను చూసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, ఇట్స్ టోటల్లీ ప్యాషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. దట్స్ నైస్. సో మై ఫస్ట్ మూవీ ఈశ్వర్ కదా? అవును, ఈశ్వర్ ఇస్ మై ఫస్ట్ మూవీ. యా, అండ్ యు వర్క్డ్ విత్ ప్రభాస్ డైరెక్ట్లీ. కరెక్ట్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే అప్పుడు మాకు అసలు అది ఈవెన్ ప్రభాస్ గారికి కూడా ఐ థింక్ ప్రభాస్ గారికి కూడా ఫస్ట్ మూవీ, ఆయనకి ఫస్ట్ మూవీ, మాకు ఫస్ట్ మూవీ, అందరికి కలిపి ఒకటే రోజు షూటింగ్, ఫస్ట్ డే స్టార్టింగ్. సో అప్పటికే ఒక పూజా కార్యక్రమం జరిగింది ఈశ్వర్ సినిమా, కృష్ణరాజు గారి వారసుడు ఎంట్రీ అని చెప్పేసి న్యూస్ పేపర్లో వస్తే చూసి అబ్బా మనకెవరైనా ఇలాంటి ఎంట్రీలు ఇస్తే బాగుండే అని అనుకున్నాను. కట్ చేస్తే 3 days తర్వాత నేను ఒక స్టేజ్ మీద డాన్స్ ఇమిటేషన్ పర్ఫామ్ చేయడం, ఈశ్వర్ సినిమాకి రైటర్గా ఉన్న సుధాకర్ గారు, ఆయన జలదంకి సుధాకర్ గారు ఆ ప్రోగ్రామ్ చూసి నన్ను ఆడిషన్స్ కోసం పిలిచేయడం, నేను ఆడిషన్స్ అయిపోయిన తర్వాత సినిమాకి సెలెక్ట్ కావడం. కట్ చేస్తే ఫస్ట్ డే ప్రభాస్ గారు మేమందరం కలిసాము. అంతకుముందు ఒకసారి పరిచయం చేశారు, ఇట్లా మీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మీరు అని కొలతల కోసం వెళ్ళినప్పుడు పరిచయం చేశారు తప్ప ర్యాపో ఏం లేదు. కట్ చేస్తే ఫస్ట్ ఓపెనింగ్ సీనే రే మావా ఈరోజు మొత్తం జాతరకు వచ్చినట్టు వచ్చారా అని చెప్పి డైలాగ్ చెప్పాలి. ఒక ర్యాపో ఉండి అలా అనడం వేరు. కృష్ణరాజు గారి వారసుడు ఈయనను పట్టుకొని మనం అరే మామా అని చెప్పడం ఏంట్రా అనుకోని కొంచెం కన్ఫ్యూజన్. బట్ ఓకే, ఛాన్స్ వచ్చింది, చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ఆపర్చునిటీది. సో ఏమాత్రం బెరుకు లేకుండా స్టార్ట్ చేసాము. అందులో భాగంగానే ప్యాంట్ తీసి నేను నిక్కర్లోంచి డబ్బులు తీయాలి. సో అది దట్ వాజ్ ఆల్సో ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్. ప్రభాస్ గారు ఏంటంటే ఫుల్ సిగ్గు ఆయనకి, అస్సలు ఎక్కువ మంది ఉంటే ఆయన చాలా మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది ఒక 200 మంది ఆడియన్స్, మన జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరి ముందు నేను ప్యాంట్ తీసి లోపల నుంచి డబ్బులు తీసి అలా తీసేసరికి సిగ్గు అనిపించట్లేదని ఇంతమంది ముందు అంటే నాకు అసలు అది వాళ్ళు జనాలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయా, కెమెరాని చూస్తున్నాను చేసేసానని చెప్పారు. సో ఇట్ వాజ్ వర్కింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. ఎందుకంటే అప్పటికి ప్రభాస్ గారు ఇప్పుడున్న స్టార్డమ్ కానీ లేకపోతే యూనివర్సల్ యాక్టర్గా పేరు వచ్చింది, ఇప్పుడున్న పేరు అప్పుడు అంతా ఏం లేదు, ఫస్ట్ మూవీ కదా. ఇట్ వాజ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, అందరికీ ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్, ఆ ఎక్స్పీరియన్స్ వేరుంది. Oh, that's nice. So me first entry, Prabhas gari first entry, like most of them had a first entry movie as Ishwar, and you made it a success. That was a blockbuster movie. Yeah. ఆ మూవీ అంటే ఆ మూవీ అయిన తర్వాత ప్రభాస్ అన్న గాట్ డిఫరెంట్ స్టార్డమ్ ఆల్ టుగెదర్. ఒకటే సినిమాకి యాక్చువల్గా సినిమా రిలీజ్ కూడా కాలేదు ఇంకా అప్పటికి. ఆడియో ఫంక్షన్లో ఐ రిమెంబర్, ఆడియో ఫంక్షన్లో ధీమ్ ధీరన సాంగ్ ప్లే చేశారు. అందులో షర్ట్ లేకుండా అలా బాడీతో ఆ వాటర్లోంచి ఆయన రావడం చూడగానే అయిపోయా, స్టార్ దొరికాడరా ఇండస్ట్రీకి అన్నారు.
కట్ చేస్తే ఆడియో ఫంక్షన్ కి ముందు, ఆడియో ఫంక్షన్ తర్వాత. Okay. అప్పటికే రిలీజ్ కంటే ముందే ప్రభాస్ ఇస్ స్టార్. Oh, that's nice. Yeah. Good.